మాట్లాడుతున్నారు? అవే చుక్కలు పిచ్చి గీతలేగా. మీనా పెట్టే మెలికలు తిరిగే ముగ్గుకి నువ్వు వంకలు పెడుతున్నావా వంకావతి? రోహిణియే ముగ్గు వేయాలని మీరు అనుకుంటున్నారు, అంతేకాని నా ముగ్గుకి వంకలు పెట్టకండి. ఏంటే రోషం పొడుచుకొస్తున్నట్టుంది? ఏది నడుం వంచి ఒక్క ముగ్గు వేయవే చూస్తాను. ఇది ముగ్గు వేయందే మన వాకిలి తెల్లారదా? అవును, సూర్యుడు కూడా ఉదయించేవాడు కాదు. అత్తయ్య, నాకు ముగ్గు వేయడం రాదు. అదే మాట పార్లరమ్మా. మగాడన్నాక పెగ్గు, ఆడవాళ్ళన్నాక ముగ్గు వేయడం రాదనకూడదు. బొంగేం కాదు, రోహిణి బ్యూటీషియన్. ఇంట్లో ఉండి మీ ఆవిడలాగా పనిచేసే రకం కాదు. రేయ్, పని గురించి నువ్వు మాట్లాడతావంటరా పనికి మాలినోడా? ఆగండ్రా. రోహిణి దీక్షలో ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ చెయ్యాల్సిందే. అప్పుడే వాళ్ళ నాన్న జైలు నుంచి క్షేమంగా వస్తారు. ఆయన జైల్లో లెగ్గు పెట్టడానికి ఈవిడ ఇంటి ముందు ముగ్గు పెట్టడానికి లింక్ ఏమైనా ఉందా ముగ్గావతి? నిజంగానే నాకు ముగ్గు వేయడం రాదత్తయ్య. నువ్వు ఈ గ్రహం మీదే ఉన్నావుగా, ఈ ప్రపంచంలోనే ఉన్నావుగా. వీధిలో నడుస్తూ ఇళ్ల ముందు ముగ్గులు చూడడం లేదా? ఎన్నడూ ముగ్గుమొహం ఎరగందాల్లా మాట్లాడతావేంటి? వెయ్యి. ఏదో ఒకటి వేసేయమ్మా, లేదంటే మీ అత్తయ్యని వదిలేలా లేదు. దీక్ష అంటుంది కదా, ట్రై చేయ రోహిణి. ముందు చుక్కలు వేయాలా అత్తయ్య? లేదు, ఆకాశంలో నుంచి చుక్కలు కోసుకొచ్చి పెట్టాలి. The fastest way to hydrate, drink brine. వేయమా. చుక్కలు పెట్టమంటే చుక్కలు చూపిస్తుంది. అలా ముక్కలైపోయిన కుటుంబంలాగా అక్కడొకటి పెట్టరేమో. ఎగతాళి చేయకపోతే మీ ఆవిడని హెల్ప్ చేయమని చెప్పచ్చుగా. అయ్యయ్యో, నేను పెట్టే చుక్కలు పిచ్చి గీతలు అంత బాగుండవులేండి. మీ అమ్మగారు ముగ్గుల పోటీలో ఎన్నెన్నో బహుమతులు అందుకున్నారు. ఆవిడ ముగ్గు వేయకపోతే వాకిలికి తెల్లవారేదే కాదట. ఏంటే ఎగతాళిగా ఉందా? నిద్రపోయేదాన్ని లేపి మరీ లాక్కొచ్చారు కదా, మీరే నేర్పండి. నాకెవ్వరూ నేర్పక్కర్లేదు, నేనే వేస్తాను. ముగ్గులు పెట్టమంటే ముగ్గులో పెట్టే గొబ్బెమ్మలు పెడుతుంది. నేను ఈ అరాచకం చూడలేను నాన్నోయ్. రేయ్, నిద్రమో వేసుకుని చూస్తావేంట్రా? వాడు మీ ఆవిడ పరువు తీస్తున్నాడు. సాయం చెయ్యి. ఇటు రోహిణి, అలా కాదు. చెరపకురా చెడేవు. పోరా. రేయ్, కర్మ కర్మ. నేనేం చేశానమ్మా? ఎందుకే ఉదయాన్నే రోహిణిని ఇబ్బంది పెడతావు? నానా, సినిమాల్లో కామెడీ సీన్లా ఉంది కదా నాన్న. రోహిణి, లైన్స్ స్ట్రైట్ గా రావాలి రోహిణి. పోనీ స్కేల్ తీసుకురానా? ఎందుకురా, ఓ టేప్ తీసుకురా. ఎందుకు రోహిణిని ఇబ్బంది పెడతారు? నేను వేస్తానులేండి. అవసరం లేదు. అదేమైనా బ్రహ్మ విద్య? పార్లరమ్మ మొహానికే కాదు, వాకిలికి కూడా సున్నం కొడుతుందమ్మా. రేయ్, నువ్వు కన్ఫ్యూజ్ చేయకురా. రే, ఆ ముగ్గుని చూస్తేనే కన్ఫ్యూజన్ వస్తుందిరా. సాలిగుడు బాగా అలినట్టుంది. రోహిణి, నేను వేస్తానులే. వద్దు, నేనే వేస్తాను. రోజు నువ్వు పెట్టే అందమైన ముగ్గులు చూసి అందరూ మెచ్చుకుంటారు కదా. ఈ ఒక్కరోజు పార్లరమ్మ వేసే ఈ సాలిగుడితో ఆ దిష్టి మొత్తం పోతుందిలే మీనా. అయ్యో, నేను ఈ బీభత్సాన్ని చూడలేను మీనా. ట్రిప్కి వెళ్తే నా కారు కూడా అడ్డదిడ్డంగా వెళ్తుందేమో. నేను వెళ్తాను. నానా, నీలాంటి హార్ట్ పేషెంట్ ఇలాంటి చోట ఉండకూడదు. అర్జెంట్గా లోపలికి వెళ్ళిపో. మీనా, నీకొచ్చింది మర్చిపోతావు. నువ్వు వెళ్ళిపో. పదమ్మా. ఏంటో ఇల్లు. ఈ పూరి కుర్మా చేయాలంటే నీ తర్వాత ఎవరైనా వదినా. నిజంగా చాలా బాగుంది. ఎగ్జాక్ట్లీ. హోటల్ పెడితే తక్కువ టైంలో చాలా పాపులర్ అయిపోతావు మీనా. రవి కన్నా నువ్వే చాలా బెటర్. వద్దమ్మా, అలాంటి సలహాలు ఇవ్వకు. బాలుగాడు విన్నాడంటే మళ్ళీ ఇంటి ముందు టిఫిన్ బండి పెడతాడు. ఇదేమో ఇంటింటికి తిరిగి అటు పూలు ఇటు పూరీలేసుకుంటూ ఉంటుంది. ఈ ఇల్లు పూటకుళ్ళ అంగడవుతుంది. గుడి ముందు అడుక్కోవడం కన్నా ఇంటి ముందు టిఫిన్ బండి పెట్టుకోవడం మంచిదే కదా అత్తయ్య. ఏయ్ నిన్ను! గుమ్మకుమ్మలు గుమ్మం వరకు వస్తున్నాయమ్మా. ఆకలేస్తోందమ్మా. ఏం చేశావు? పూరీ కూర మావయ్య.
ఇంట్లో అందరికీ ఇదే ఫేవరెట్ టిఫిన్ కదా నాన్న. టేస్ట్ చూస్తే మీరే బాగుందంటారు అంకుల్. అవునమ్మా, ఎంతైనా నీ చేతి వంట అమోఘంగా ఉంటుంది. అవునవును, అందులో దాని చెయ్యి వేస్తుంది కదా. నిజాన్ని ఒప్పుకోవడానికి నిజాయితీ కావాలి. అవతల వ్యక్తిలోని మంచిని మెచ్చుకోవడానికి పెద్ద మనసుండాలి. మీనా, పూరీ కూర చేసావా? ఇంటి బయట దాకా కమ్మడి వాసన వస్తుంది. అవునండి, అందరికి ఇష్టమైందే కదా. అయితే ఆలస్యం దేనికి? వడ్డించు, ఓ పట్టు పడతా. ఒక్క చాలు. అన్ని వీడికే పెట్టేస్తే మనోజ్, రోహిణి ఏం తింటారు? అదన్నమాట సంగతి. మింగడానికి ఇంకో ఇద్దరున్నారు. వాళ్ళకున్నాయి అత్తయ్య, మీరేం దిగులు పడకండి. నువ్వే దిగులు పడుకో. వీడు బయట ఏ బండి మీదైనా తినగలడు. అవునా? అయితే వాళ్ళ కోసం నా ప్లేట్లో పూరీలు తీస్తావా? చెప్తా, వాళ్ళు రాని. అబ్బా, పూరీ కూర ఫేవరెట్ టిఫిన్. ఇవాళ రోహిణి ఆపిన ఆగను. అసలు నేనే ఎవరాపినా ఆగను, అంతగా ఆకలేస్తుంది. నువ్వు అది తీసుకో. నువ్వు వేసుకో రోహిణి. ఆగండి. ఏమైంది? ఎందుకంత గట్టిగా అరిచావు? ఏదో కూరలో బల్లి పడ్డట్టు. బల్లి కాదు తల్లి, అపచారం జరుగుతోంది ఇక్కడ. ఏం చారం? అపచారం, అపచారం. టిఫిన్ తినడం అపచారమా? అమ్మ ఎంత కష్టపడింది, ఎంత బాధపడింది, ఎన్ని తిప్పలు పడింది. మలేషియాలో ఉన్న మీ మామగారి జైలు తలుపులు వాటంతట అవే తెరుచుకుని ఆయన బయటికి రావాలని, ఆయన ఆస్తులన్నీ తిరిగి రావాలని పార్లరమ్మతో దీక్ష చేయిస్తుంటే మీరు నియమాలని మర్చిపోతారా? దీక్షకి భంగం కలిగిస్తారా? అమ్మ ఆశలు అడియాసలు చేస్తారా? ఉప్పు కారం ఉన్న పూరీ కూర తిని దీక్షని రెండో రోజు వదిలేస్తారా? Crafto. Get it today. అవును కదా. నిజమే కదా. ఉప్పు కారం తినకూడదు కదా. రోహిణి, నువ్వు పూరీ కూర తినకమ్మా. అత్తయ్య, నేను మర్చిపోయాను, నీ గుర్తుండాలి కదా. ఈ దీక్ష మీ నాన్న కోసమే కదా. పోనీ ఈ ఒక్క పొడగా తిని అమ్మా. అంటే ఏంట్రా, మీ మావయ్య జీవితాంతం జైల్లోనే మగ్గిపోవాలా? గడ్డాలు మీసాలు పెరిగిపోయి తిరిగొచ్చాక గుడి ముందు అడుక్కోవాలా? రేయ్, ఉడి ముందు అడుక్కోవడం వదిలేవా? అల్లుడంటే పని బట్ట లేకుండా అడుక్కు తింటున్నాడు, ఆయనకేం కర్మరా? నువ్వు అస్సలు పూరీ కూర తినకూడదమ్మా. ఇప్పుడే కదా జావ కాశాను, అందులో ఉప్పేసివిన రోహిణి. ఉప్పు తినకూడదనే కదా చెప్పేది. స్వయం పాకం అని చెప్పారు కదా. అంటే నీ వంట నువ్వే చేసుకోవాలి. నాకంత ఓపిక లేదత్తయ్యా. ఈ పూటకి మంచినీళ్లు తాగుతానులేండి. అయ్యో, పెట్టిన పూరీలు వేస్ట్ అయిపోతాయి. పాపం మీనా కష్టపడి చేసింది. సరే, ఏం చేస్తాం, మీ నాన్న కోసమే కదా, నేను తింటాలే. ఆగ్రా. రేయ్, మళ్ళీ ఏమైందిరా? భార్యాభర్తలంటే ఎవరు? భార్యాభర్తలు. భార్య వ్రతం చేస్తుంటే భర్త బర్రెలా తింటాడా? తినకూడదు. భార్య కష్టసుఖాలు భర్త కూడా పంచుకోవాలి. ఇదెక్కడ రూల్ రా? రేయ్, ఎప్పటినుంచో ఉన్న రూల్ రా. భార్య చేసే దీక్షలో నీకు భాగం ఉంది. ఆ దీక్షకు భంగం కలిగితే మీ మలేషియా మామ జైల్లోనే మగ్గిపోతాడు. ఆస్తులన్నీ అక్కడ గవర్నమెంట్ తీసేసుకుంటుంది. చివరికి ఆయన మనవళ్లు